క్రియేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ నుంచి వచ్చాను. మా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ మా టాపిక్ వచ్చేసి మైక్రో ప్లాస్టిక్ గురించి. ప్లాస్టిక్ గురించి అయితే మాకు అందరికీ తెలుసు, చూస్తున్నాం. ప్లాస్టిక్ బాటిల్స్, డ్రమ్స్, మగ్స్. మైక్రో ప్లాస్టిక్ అంటే అవి కనిపించవన్నమాట, చిన్నగా ఉంటాయి పార్టికల్స్, టైనీ పార్టికల్స్. అవి బిలియన్స్లో ఉంటాయి అంటే పార్టికల్స్. దాన్ని మైక్రో ప్లాస్టిక్. మైక్రో ప్లాస్టిక్లోనే నానో పార్టికల్స్ కూడా ఉంటాయి. మైక్రో పార్టికల్స్, నానో పార్టికల్స్ అవి మాకు ఫుడ్లో ఎంటర్ అవ్వచ్చు, కానీ అవి కనిపించవు. ఫుడ్లో, కాస్మెటిక్స్, మేము మేకప్ ప్రోడక్ట్స్ వాడతాం కదా, దాంట్లో ఉండొచ్చు. బాటిల్స్ వాడటం వల్ల దాంట్లో అన్ని మైక్రో ప్లాస్టిక్ ఉంటాయి, కానీ కనిపించవు. అవేర్నెస్ తను చెప్పినట్టుగా మైక్రో ప్లాస్టిక్ అనేది చాలా టైనీ పార్టికల్స్ అండి. ఇవన్నీ ఏమవుతాయంటే మనకి కొంచెం కొంచెం మన బాడీలో అక్యుములేట్ అయితే ఒకసారిగా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. దాంట్లో ఎక్కువ మనం తీసుకునే మీట్ కానీ దాంట్లో ఫిషెస్ తీసుకున్నప్పుడు నార్మల్గా వాటర్లో అయితే ఎక్కువ ప్లాస్టిక్ అనేది డంప్ అయిపోతుంది. అవి వాటర్ అనేవి ఫిషెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనం ఆ ఫిష్ని తినడం వల్ల ఆ పార్టికల్స్ ఎఫెక్ట్ అనేది మన మీద కూడా చూపిస్తుంది. సేమ్ అలానే మెరైన్లో కాకపోయినా మనకి బయట మనం యూజ్ చేసే నార్మల్ క్యాన్ వాటర్ కానీ, లేదంటే మన ప్లాస్టిక్ కంటైనర్లో వాటర్ తాగడం, ఫుడ్ స్టోర్ చేసుకోవడం, ఈవెన్ రెఫ్రిజిరేటర్లో పెట్టుకొని 2-3 డేస్ తర్వాత తినడం, అప్పుడు మనకి ఇంకా ఎఫెక్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ పార్టికల్స్ అనేది చాలా త్వరగా మన బాడీలోకి వెళ్ళిపోతాయి. అవి చాలా మైన్యూర్గా ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా మనకి ఏం డిసీజెస్ అనేవి రావు, కానీ గ్రాడ్యువల్గా మనం లాంగ్ టర్మ్లో యూజ్ చేసినప్పుడు దాని మీద మనకి ఎక్కువ డిసీజెస్ అనేవి కనిపిస్తుంటాయి. ఇదేంటంటే మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలో ఎలా ఎంటర్ అవుతాయి? ఫుడ్, వాటర్ మేజర్ సోర్సెస్ అండి. దానివల్ల అంటే కంటామినేటెడ్ వాటర్లో చిన్న చిన్న పార్టికల్స్ తాగితే బాడీలో ఎంటర్ అయిపోతాయి. ఇంకా ఈటింగ్ సీ ఫుడ్ అండ్ ఫిష్, వాటర్ సైడ్ పార్టికల్స్ అనేవి చాలా ఉంటాయి, మైక్రో పార్టికల్స్. ఆ ఫిష్ అట్లనే మేము తీసుకోవడం వల్ల బాడీలో ఎంటర్ అయిపోతాయి. ఇంకా ప్లాస్టిక్ కంటైనర్స్లో మనం స్టోర్ చేస్తుంటాం ఫుడ్, అంటే వేడిగా ఉన్న ఫుడ్ ప్లాస్టిక్ నుంచి చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్స్ అనేవి వచ్చేస్తాయి. అవే మేము డైరెక్ట్గా తీసేసుకుంటాం, బాడీలో ఎంటర్ అయిపోతాయి. ఇంకా ప్లాస్టిక్ ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్ అండి, కవర్స్లో తీసుకొని వచ్చుకుంటుంటాం, మీట్ అట్లా ఏమైనా అట్లా తెచ్చుకుంటూ ఉంటాం. అందులో అవి వచ్చేస్తే ఆ బాడీలో ఎంటర్ అయిపోతాయి. ఇంకా ఇన్హేల్, మనం కాల్చిన దగ్గర ప్లాస్టిక్స్ ఇన్హేల్ ఎయిర్ తీసేసుకుంటే మన బాడీలో ఎంటర్ అయిపోతాయి. ఇలా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి బాడీలో ఎంటర్ అయిపోతాయి. సిమ్టమ్స్ అంటే ఎక్కువ మనం లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ కొన్ని ఇయర్స్ వాడతాం కదా ప్లాస్టిక్, అట్లా వాడకూడదు. అట్లా వాడితే ఏమేమి వస్తాయంటే, ఇప్పుడు రెస్పిరేటరీ డిసీజ్ అంటే ఎక్కువ వాడడం వల్ల ఆస్తమా రావడము, ఎక్కువ దగ్గు రావడము కంటిన్యూస్గా. ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే కాన్స్టిపేషన్ ఇట్లాంటివి రావడం జరుగుతాయి. అంటే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ ప్లాస్టిక్ అనేది డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది అండి. తర్వాత కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే గుండె సమస్యల్లో ఎక్కువ ప్లాస్టిక్ తీసుకోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ ఇట్లాంటివి కంటిన్యూగా అవుతాయి. ఈ మైక్రో ప్లాస్టిక్ అనేది ఎక్కువ యూజ్ చేయడం వల్ల లివర్, కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతాయి. ఇవి జరగడం వల్ల కిడ్నీ ఫెయిల్యూరు ఇట్లాంటి సమస్యలు వస్తాయి. న్యూరలాజికల్ ఎఫెక్ట్స్ అంటే మన బ్రెయిన్కి ఆ ప్లాస్టిక్ యూసేజ్ వల్ల మన బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. డిప్రెషన్ అనేది, యాంగ్జైటీ అనేది, అంటే మనము ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి. తను చెప్పినట్లుగా ప్లాస్టిక్ తీసుకోవడం వల్ల అటువంటి డిసీజెస్ వస్తాయి కాబట్టి ప్లాస్టిక్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలన్నది, అంటే మనము ఎక్కువ శాతము ప్లాస్టిక్ బాటిల్స్ని ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసుకుంటున్నాం. అట్లా స్టోర్ చేసుకోకుండా స్టీల్ బాటిల్స్లో స్టోర్ చేసుకోవాలా. ప్లాస్టిక్ కంటైనర్స్లో హీట్ చేయకుండా నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్స్లో కంటైనర్ చేయాలా. అంటే 1 టైం యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి, అట్లాంటివి అవాయిడ్ చేయాలన్నమాట. ప్లాస్టిక్ మగ్స్ కానీ, మనము క్లోత్స్ పైన ఏమైనా ప్లాస్టిక్ ఉంటాయి కదా అటువంటివి కానీ అట్లాంటివి వేసుకోకపోవడం వల్ల ఇట్లా మనం డిసీజెస్ అనేవి ప్రివెంట్ చేయవచ్చు.